తగ్గించే బాధ్యత కూడా మాదే. అది మా భుజాలపైన వేసుకొని మీ అలుగుబాట్లు తీర్చే పనిలో ఉన్నాం కాబట్టి ఇవాళ ఆదిలాబాద్కి మీ అందరినీ కలుసుకోవడానికి వచ్చామనే మాట కూడా చెప్తా ఉన్నాను. మిత్రులు ఇందాక అడుగుతా ఉన్నారు, బోర్డు ఏంటి, డైరెక్టర్లు ఏంటి? తప్పకుండా వేస్తాం. సంక్రాంతి అవ్వగానే బోర్డులు పడతాయి, మిగతా చైర్మన్లు పడతాయి. ప్రతి నియోజకవర్గానికి 2-3 రాష్ట్ర కమిటీ డైరెక్టర్ పోస్టులు ఇస్తామన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మనం సైరన్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం, కానీ బజార్లో ఉండి మనం చూస్తూ చప్పట్లు కొడుతున్న వారి వల్ల కదా మనం అధికారంలోకి వచ్చాం. వారికి కూడా పదవులు రావాలని అనుకున్నప్పుడే 3 రోజుల లోపల 37 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాం. చాలామంది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు చైర్మన్ పదవులు ఇచ్చాం. ఫ్రంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇచ్చాం. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, సేవాదల్, మహిళా కాంగ్రెస్ ఇలా చెప్తా పోతే అందరికీ అవకాశం ఇచ్చాం. ఇంకా చాలా మందికి అవకాశం రావాలి. మీలాగా చాలా మందికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూపులకి సంక్రాంతి తర్వాత తెర దించుతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ ఎన్నికలు నేను చాలా సందర్భం మా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చెప్తాను. వారి వల్ల మీ కళ్యాణమైంది, వారి వల్ల మీరు పదవులు ఎక్కారు. ఇప్పుడు మీ బాధ్యత వారి కళ్యాణం చేయాల్సిన, బుజ్జగించే బాధ్యత కూడా మాదే. అది మా భుజాలపైన వేసుకొని మీ అలుగుబాట్లు తీర్చే పనిలో ఉన్నాం కాబట్టి ఇవాళ ఆదిలాబాద్కి మీ అందరినీ కలుసుకోవడానికి వచ్చామనే మాట కూడా చెప్తా ఉన్నాను. మిత్రులు ఇందాక అడుగుతా ఉన్నారు, బోర్డు ఏంటి, డైరెక్టర్లు ఏంటి? తప్పకుండా వేస్తాం. సంక్రాంతి అవ్వగానే బోర్డులు పడతాయి, మిగతా చైర్మన్లు పడతాయి. ప్రతి నియోజకవర్గానికి 2-3 రాష్ట్ర కమిటీ డైరెక్టర్ పోస్టులు ఇస్తామన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మనం సైరన్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం, కానీ బజార్లో ఉండి మనం చూస్తూ చప్పట్లు కొడుతున్న వారి వల్ల కదా మనం అధికారంలోకి వచ్చాం. వారికి కూడా పదవులు రావాలని అనుకున్నప్పుడే 3 రోజుల లోపల 37 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాం. చాలామంది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు చైర్మన్ పదవులు ఇచ్చాం. ఫ్రంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇచ్చాం. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, సేవాదల్, మహిళా కాంగ్రెస్ ఇలా చెప్తా పోతే అందరికీ అవకాశం ఇచ్చాం. ఇంకా చాలా మందికి అవకాశం రావాలి. మీలాగా చాలా మందికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూపులకి సంక్రాంతి తర్వాత తెర దించుతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ ఎన్నికలు నేను చాలా సందర్భం మా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చెప్తాను. వారి వల్ల మీ కళ్యాణమైంది, వారి వల్ల మీరు